అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు పోదాం. దేవుడు ఒకరోజు తన సేవకుడైనటువంటి ఇర్మియాకు, దేవాతి దేవుడు తన సేవకుడైన ఇర్మియాను కుమ్మరివాని ఇంటికి వెళ్ళమని చెప్పినప్పుడు అతడు లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఒక ఆత్మీయమైనటువంటి సత్యాన్ని నేర్పించటానికి ఇర్మియాను కుమ్మరి ఇంటికి పంపించాడు. ఏమిటి ఆ ఆధ్యాత్మికమైన సత్యం అనేటువంటిది కనుక ఆలోచన చేస్తే, కుమ్మరి తన సారె పైన పని చేయుచుండగా కుమ్మరి తన సారె మీద తన పనిని చేస్తూ ఉన్నప్పుడు ఇర్మియా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పనిని చూస్తూ ఉన్నాడు. మనము కూడా ఈ వాక్య భాగము నుండి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు నేర్చుకుందాం. ఇందులో కొన్ని సాదృశ్య రూపముగా ఉన్నవి ఏమిటంటే, ఒకటి కుమ్మరి, రెండవది మంటి, మూడవది సారే. ఈ మూడు విషయాలు కనుక ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ కుమ్మరి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే, కుమ్మరి అనగా దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. మంటి అనగా మనుషులము, మనము సాదృశ్యముగా ఉన్నాము. సారే అనగా పరిస్థితులు అను వాటికి సూచనగా ఉన్నాయి. అంటే కుమ్మరి అంటే దేవుడు, మంటి అంటే మనుషులము, సారే అంటే పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులకు సూచనలుగా ఉన్నాయి ప్రియులారా. అందుకనే ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతూ ఉన్నాడు కదా. యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో ఈ రీతిగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం అంటున్నాడు, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనము జిగటిమన్ను వంటి వారము, ఆయన కుమ్మరి వంటి వాడు. మనందరము కూడా ఆయన చేతి పని, ఆయన నిర్మించినప్పుడు ఆయన హస్తములలో నుండి, ఆయన నిర్మించిన దానిలో నుండి బయటకు వచ్చినటువంటి వారమని ఇక్కడ యెషయా గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తే అసలు మంటి అనేటువంటి దాని గురించి ఇక్కడ ఆలోచన చేద్దాం. ఏమిటి ఈ మట్టి? ఈ మట్టిలో నుండి తీసాడు కదా. ఈ మట్టిని ఏ రీతిగా మాట్లాడుతున్నాడంటే, ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆ మట్టి ఎవరో కాదు, నీవు నేను.